Subscribe and share my channel Sudarsana. శ్రీ గురుభ్యో నమః. కార్తీక పురాణము 12వ అధ్యాయము. సాలగ్రామ మహిమ. మహారాజా, కార్తీక మాసమున కార్తీక సోమవారమును కార్తీక ద్వాదశి వ్రతమును గురించి సాలగ్రామపు మహిమలను గురించి వివరించెదను వినుమని వశిష్ఠ మహాముని ఈ విధంగా తెలియజేశారు. కార్తీక సోమవారము నాడు ఉదయముననే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి వెళ్ళి స్నానం చేసి ఆచమనం చేయవలెను. తరువాత శక్తి కొద్దీ బ్రాహ్మణునకు దానమిచ్చి ఆ రోజంతయు ఉపవాసముండి సాయంకాలము శివాలయమునకు గాని విష్ణువాలయమునకు గాని వెళ్ళి దేవుని పూజించి నక్షత్ర దర్శనము చేసుకుని తరువాత భుజింపవలేను. ఈ విధంగా చేసిన వారికి సకల సంపదలు కలుగుటయే కాక మోక్షము కూడా పొందుదురు. కార్తీక మాసములో శనిత్రయోదశి వచ్చిన ఎడల ఆ వ్రతం ఆచరించినచో 100 రెట్లు ఫలితము కలుగును. కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు కానీ ఏకాదశి రోజున కానీ ద్వాదశి రోజున కానీ పూర్ణోపవాసముండి ఆ రాత్రి విష్ణువాలయానికి వెళ్ళి శ్రీహరిని మనసారా ధ్యానించి శ్రీహరి సన్నిధిని పురాణ కాలక్షేపం చేసి మరునాడు బ్రాహ్మణ సమారాధన చేస్తే 1,000,000 యజ్ఞముల ఫలితం కలుగుతుంది. ఈ విధంగా చేసిన వాళ్లకు సూర్యగ్రహణ సమయమున గంగానదిలో స్నానము చేసి బ్రాహ్మణునకు భోజన దానము చేసిన ఎంత పుణ్యము కలుగునో దానికంటే అధికముగా ఫలము కలుగును. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శ్రీమన్నారాయణుడు శేషపాన్పు నుండి లేచును కనుక కార్తీక శుద్ధ ఏకాదశి వ్రతము విష్ణువుకు ఇష్టము. ఆ రోజున శ్రీమంతులు ఎవరైనా ఆవు కొమ్ములకు బంగారు తొడుగులు తగిలించి ఆవు కాళ్లకు వెండి డెక్కలు తగిలించి దూడతో సహా బ్రాహ్మణునకు దానమిచ్చిన ఎడల ఆ ఆవు శరీరమునందు ఎన్ని రోమములు కలవో అన్ని సంవత్సరములు ఇంద్రలోకములో స్వర్గసుఖములు అందుదురు. కార్తీక మాసమందు వస్త్రదానము చేసినను గొప్ప ఫలము కలుగును. మరియు కార్తీక శుద్ధ పాడ్యమి రోజున కార్తీక పౌర్ణమి రోజున కంచుపాత్రలో ఆవు నెయ్యి పోసి దీపముంచిన వారి పూర్వజన్మమందు చేసిన సకల పాపములు హరించును. ద్వాదశి నాడు యజ్ఞోపవీతములు దక్షిణతో బ్రాహ్మణునకు దానమిచ్చిన వారు ఇహపర సుఖమును పొందగలరు. ద్వాదశి రోజున బంగారు తులసి చెట్టు గాని సాలగ్రామమును గాని ఒక బ్రాహ్మణునకు దానమిచ్చిన ఎడల 4 సముద్రాల మధ్యనున్న భూమిని దానము చేసినంత ఫలము కలుగును. దీనికి ఉదాహరణగా ఒక కథ కలదు, శ్రద్ధగా వినుము. పూర్వము అఖండ గోదావరి నదీ తీరమునందలి ఒకానొక పల్లె ఉంది. అక్కడ ఒక వైశ్యుడు నివసిస్తున్నాడు. వాడు మిగిల దురాశాపరుడై నిత్యము ధనాన్ని కూడబెడుతూ తాను అనుభవింపక ఇతరులకు పెట్టక బీదసాదలకు దాన ధర్మములు చేయక ఎల్లప్పుడూ పరనిందలతో తానే గొప్ప శ్రీమంతుడుగా విర్రవీగుతూ ఏ జీవికి కూడా ఉపకారమైనను చెయ్యక పరుల ద్రవ్యమును ఎటులా అపహరింతునా అను తలంపుతో కుచిత బుద్ధి కలిగి కాలం గడుపుతున్నాడు. అతడొకనాడు తన గ్రామానికి సమీపమునున్న పల్లెలో నివసిస్తున్న ఒక బ్రాహ్మణునకు తన దగ్గర ఉన్న ధనాన్ని హెచ్చు వడ్డీకి అప్పిచ్చాడు. మరికొంతకాలానికి తన సొమ్ము తనకిమ్మని ఆ విప్రుణ్ణి అడిగాడు. అయ్యా, తమకి ఇవ్వవలసిన ధనము 1 నెల రోజుల్లో ఇవ్వగలను. మీ రుణము ఉంచుకోను. ఈ జన్మలో తీర్చని ఎడల మరుజన్మమున మీ ఇంట ఏ జంతువుగానో పుట్టి అయినా మీ రుణాన్ని తీర్చుకోగలను అని సవినయంగా వేడుకున్నాడు. ఆ మాటలకు కోమటి మండిపడి, అలా వీల్లేదు, నా సొమ్ము నాకు ఇప్పుడే కావలేను, లేనిచో నీ కంఠమును నరికివేయుదునని ఆవేశం కొలిది వెనక ముందు ఆలోచించకుండా తన మొలనున్న కత్తితోటి ఆ బ్రాహ్మణుడు కుత్తికు కోశాడు. వెంటనే ఆ బ్రాహ్మణుడు గిలగిలా కొట్టుకొని చనిపోయాడు. ఆ కోమటి భయపడి అక్కడే ఉన్నచో రాజభటులు వచ్చి పట్టుకుందురని భయపడి తన గ్రామానికి పారిపోయాడు. బ్రాహ్మణ హత్య మహాపాతకం కనుక అప్పటి నుండి ఆ వైశ్యునకు బ్రహ్మహత్యా పాతకం ఆవహించి కుష్ఠువ్యాధి కలిగి నానా బాధలు పడుచు మరికొన్నాళ్లకు మరణించాడు. వెంటనే యమదూతలు వచ్చి అతనిని తీసుకొని పోయి రౌరవాది నరక కూపంలో పడవేశారు. ఆ వైశ్యునకు ఒక కుమారుడున్నాడు. అతని పేరు ధర్మవీరుడు. ఆ పేరుకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధనమును దాన ధర్మాలు చేస్తూ పుణ్యకార్యాలు ఆచరిస్తూ నీడ కొరకై చెట్లు నాటిస్తూ నూతులు చెరువులు త్రవ్విస్తూ సకల జనులను సంతోషపెడుతూ మంచి కీర్తిని సంపాదించాడు.
ఇలా ఉండగా కొంతకాలానికి త్రిలోక సంచారియగు నారదుల వారు యమలోకం దర్శించి భూలోకానికి వచ్చి హరినామస్మరణ చేస్తూ త్రోవలో ధర్మవీరుని ఇంటికి వచ్చారు. ధర్మవీరుడు నారదుల వారికి సాష్టాంగదండ ప్రణామాలు ఆచరించి విష్ణుదేవునిగా భావించి అర్ఘ్యపాద్యాది విధుల చేత సత్కరించి చేతులు జోడించి, మహానుభావ, నా పుణ్యం కొద్దీ నేడు తమ దర్శనం లభించింది. నేను ధన్యుడను. నా జన్మ తరించింది. నా ఇల్లు పావనమయ్యింది. శక్తి కొలది నే చేయు సత్కారములను స్వీకరించి తమరు వచ్చిన కార్యమును విశదీకరించండి అని సవినయంగా వేడుకున్నాడు. అంత నారదుడు చిరునవ్వు నవ్వి, ఓ ధర్మవీర, నేను నీకొక హితవు చెప్పదలిచి వచ్చాను. శ్రీ మహావిష్ణువునకు కార్తీక మాసములో శుద్ధ ద్వాదశి మహాప్రీతికరమైన రోజు. ఆ రోజున స్నాన దాన జపాదులు ఏవి చేసినను అత్యంత ఫలం కలుగుతుంది. 4 జాతులలో ఏ జాతి వారైనను, స్త్రీ అయినా పురుషుడైనా, జారుడైనా చోరుడైనా, కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సూర్యుడు తులారాశి అందుండగా నిష్టగా ఉపవాసం ఉండి సాలగ్రామ దానములు చేసిన ఎడల వెనుకటి జన్మలందు ఈ జన్మమందు చేసిన పాపములు పోవును. నీ తండ్రి యమలోకములో మహానరకాన్ని అనుభవిస్తున్నాడు. అతనిని ఉద్ధరించుటకై నీవి సాలగ్రామ దానము చేయక తప్పదు. అట్లు చేసి నీ తండ్రి రుణం తీర్చుకొనుము అని చెప్పాడు. అంతట ధర్మవీరుడు, నారద మునివర్య, నేను గోదానము, భూదానము, హిరణ్యదానము మొదలగు మహాదానములు చేసి ఉన్నాను. అటువంటి దానములు చేయగా నా తండ్రికి మోక్షము కలగనప్పుడు ఈ సాలగ్రామం అనే రాతిని దానము చేసినంత మాత్రమున ఆయన ఎట్లు ఉద్ధరింపబడునా అని సంశయం కలుగుచున్నది. దీనివలన ఆకలి కొన్నవానికి ఆకలి తీరునా, దాహము కొన్నవానికి దాహము తీరునా, కాక ఎందులకి దానము చేయవలేను. నేను ఈ సాలగ్రామ దానమును చేయజాలనని నిష్కర్షగా పలికెను. ధర్మవీరుని అవివేకమునకు విచారించి, వైశ్యుడా, సాలగ్రామమును శిలామాత్రముగా ఆలోచించితివి. అది శిల కాదు, శ్రీహరి యొక్క రూపము. అన్ని దానముల కంటే సాలగ్రామ దానము చేసినచో కలుగు ఫలమే గొప్పది. నీ తండ్రిని నరక బాధల నుండి విముక్తుని గావింపనెంచితివేని ఈ దానము తప్ప ఇంకొక మార్గము లేదు అని చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు. ధర్మవీరుడు ధనబలము కలవాడై ఉండియు దాన సామర్థ్యం కలిగి ఉండి కూడా సాలగ్రామ దానం చెయ్యలేదు. కొంతకాలానికి అతడు చనిపోయాడు. నారదుడు చెప్పిన హితబోధను పెడచెవును పెట్టుడుచే తన మరణానంతరము 7 జన్మలందు పులి అయి పుట్టి, మరి 3 జన్మలందు వానరమై పుట్టి, 5 జన్మలు ఎద్దుగా పుట్టి, 10 జన్మలు మానవ స్త్రీగా పుట్టి, 10 జన్మలు పందిగా జన్మించాడు. అలా జరిగిన తరువాత 11వ జన్మలో ఒక పేద బ్రాహ్మణుని ఇంట స్త్రీగా పుట్టాడు. ఆమెకు యవ్వనము రాగానే ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసునికిచ్చి పెండ్లి చేశాడు. పెండ్లి అయిన కొంతకాలానికి ఆమె భర్త చనిపోయాడు. చిన్నతనమునందే ఆమెకు ఆ కష్టములు సంభవించినందుకు తల్లిదండ్రులు, బంధుమిత్రులు చాలా దుఃఖించారు. ఆమెకు ఈ విపత్తు ఎందువలన కలిగిన అని దివ్య దృష్టితో తండ్రి గ్రహించి వెంటనే ఆమె చేత సాలగ్రామ దానము చేయించి, నాకు బాలవైధవ్యమునకు కారణమైన పాపము నశించుగాక అని చెప్పించి సాలగ్రామ దాన ఫలమును దారబోయించాడు. ఆ రోజు కార్తీక సోమవారం అగుటం వలన ఆ ఫలముతో ఆమె భర్త జీవించాడు. తరువాత ఆ నూతన దంపతులు చిరకాలము సకల సౌఖ్యములతో జీవించి జన్మాంతరమున స్వర్గానికి వెళ్ళారు. మరి కొంతకాలమునకు ఆ బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుని ఇంట కుమారుడుగా పుట్టి నిత్యము సాలగ్రామ దానం చేస్తూ ముక్తి నొందెను. కావున ఓ జనక, కార్తీక శుద్ధ ద్వాదశి రోజున సాలగ్రామ దానం చేసిన దాన ఫలము ఇంతెంత కాదు, ఎంతో ఘనమైనది. కావున నీవును ఆ సాలగ్రామ దానమును చేయుము. మరి ఒక అధ్యాయముతో మళ్ళీ కలుద్దాం. శుభం. Subscribe and share my channel Sudarsana.